తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొన్న ఆదివారం సెప్టెంబర్ 1 గ్రాండ్ లాంచ్ అయ్యింది. సోమవారం రోజు వచ్చేసి 3 చీఫ్లు సెలెక్ట్ అయ్యారు. మంగళవారం ఎపిసోడ్లో అంటే స్టార్మాలో 1 గంట వచ్చే ఎపిసోడ్ చూస్తాను నేను. దాంట్లో నామినేషన్ షురూ అయ్యాయి. ఇక బుధవారం ఎపిసోడ్లో నామినేషన్స్లో భాగంగా మణికంఠని బాగా ఏడ్పించారు. ఇక నిన్న గురువారం ఎపిసోడ్లో నామినేషన్స్ అయిపోయాక చూస్తే ఇక కొత్తగా ఏమంటారు ముగ్గురు ఉన్నారు కదా చీఫ్లు, వాళ్ళకు టీంను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే క్లాన్స్ అని పెట్టారు, 3 క్లాన్లు అని, వంశాలు అన్నట్టు. నాకు టక్కుమని సలార్ సినిమా గుర్తొచ్చింది. సలార్లోనే వంశాలు కదా, అలా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ ఏమో అనిపించింది. ఇక మన దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అక్కడ బల్లా అనిపించింది. వీళ్ళు అంటే మొదటి ప్రేరణను రమ్మంటే ప్రేరణ కన్నడ అమ్మాయి, వెంటనే మిగతా ఇద్దరు ఎవరు కన్నడ వాళ్ళు, మన నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు లేచి ఆమె కావాలని అడిగారు. సరే ఓకే, ప్రేరణ యష్మికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళు వస్తే వీళ్ళిద్దరు అసలు ఉలకట్లేదు పలకట్లేదు. వీళ్ళిద్దరు లేవనప్పుడు పాపం మన తెలుగు అమ్మాయి నైనిక వాళ్ళని తీసుకుంది. ఎస్పెషల్లీ మన ఎవరు విష్ణుప్రియ వచ్చినప్పుడైతే అసలు ఎవరు కదలలేదు. విష్ణుప్రియ ఇక చాలా హట్ అయినట్టుంది, ఎవరు తీసుకోవట్లేదు అనేసి. పాపం నైనిక వెంటనే తీసేసుకునింది అలా. కానీ నిఖిల్ నచ్చాడు. ఒకటి అభయ్ రాగానే అభయ్ని తీసేసుకున్నాడు నిఖిల్. ప్లస్ మణికంఠ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి, ఎవరు తీసుకోకపోయేసరికి నిఖిలే వెంటనే తీసుకున్నాడు మణికంఠని. తర్వాత చెప్పాడు అతను ఎవరు తీసుకోకపోతే ఇంకా డిప్రెస్ అవుతాడు, ఇంకా బాధపడతాడు అనేసి. అది నచ్చింది నిఖిల్లో. ఇలా మొత్తానికి ఒక 5 మంది ఇటువైపు వెళ్ళారు. మన నైనిక సైడు, నైనికతో కలిపి 5 మంది అయ్యారు. మన యష్మి సైడు, యష్మికి కూడా 5 మంది అయ్యారు యష్మితో కలిపి. అలా 10 మంది, 4 మన నిఖిల్ దగ్గర ఉండిపోయారు. అప్పుడు బిగ్ బాస్ మెలిక పెట్టాడు. అంటే సమానంగా లేవు టీమ్స్ కాబట్టి వాళ్ళకి పోటీ పెడతాను, 5 మంది ఉన్న టీంలో ఎవరినో ఒకరిని వదులుకోవాలన్నట్టు ఏదో పోటీ అన్నట్టు పెట్టాడు. ఏదో హాకీ స్టిక్స్ ఇచ్చి వాళ్ళకు ఏదో గేమ్ పెట్టాడు. ఎవరు గోల్స్ చేయలేకపోయారు. అభయ్ ఒక గోల్ చేశాడు. అప్పుడే తెలిసింది అభయ్ లెఫ్టీ అని, విష్ణుప్రియ కూడా లెఫ్టీ అనేసి. అభయ్ ఒక గోల్ చేశాడు కాబట్టి యష్మి టీము సేఫ్. ఇక రేపు అంటే ఇంకా శుక్రవారం వచ్చే ఎపిసోడ్లో మరి ఏం మెలక పెడతాడో తెలీదు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే అంటే యాక్చువల్గా ఎపిసోడ్ ప్రకారం వెళ్తాను నేను. ఎపిసోడ్ చూసి ఎవరికి ఓటేలా డిసైడ్ అవుతాను. నాకు ఎపిసోడ్లో బాగా నచ్చింది నైనిక, మన తెలుగు వాళ్ళకి సపోర్ట్గా నిలిచింది అమ్మాయి. కానీ నైనిక నామినేషన్స్లో లేదు. సో అమ్మాయిని పక్కన పెట్టేస్తే నిఖిల్ కూడా వేయొచ్చు మణికంఠను తీసుకున్నందుకు. కానీ నిఖిల్ కూడా నామినేషన్స్లో లేడు. ఇక ఎవరికి వేయాలి అంటే నా ఫేవరెట్ అంటే అందం ప్రకారం వెళ్తే మన సోనియాకి వేయాలి నేను. కానీ సోనియాది ఈరోజు స్క్రీన్ స్పేస్ ఏమీ లేదు, ఆమెది ఏమీ కనపడలేదు. శేఖర్ భాష కూడా ఏమి అనిపించలేదు ఓటేద్దామంటే. ఇంకెవరున్నారు, బేబక్క కూడా ఏం అనిపించలేదు ఓటేద్దామంటే. ఇంకెవరున్నారబ్బా అని చూస్తే అభయ్ కనపడ్డాడు నాకు. అభయ్ వచ్చేసి గోల్ వేసి యష్మి టీంని గెలిపించాడు. అది గోల్ ఫ్లూక్లో పడిందా నిజంగా పడిందా తెలియదు, కానీ మొత్తానికైతే గోల్ వేశాడు కాబట్టి గేమ్ బాగా ఆడాడు కాబట్టి ఈరోజు నా ఓటు వచ్చేసి అభయ్కి వేస్తున్నాను, గురువారం ఓటు. శుక్రవారం ఎపిసోడ్ చూసి ఆ రోజు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకేద్దాం. అది చూడండి, మొత్తం చూడలేము మనం. డిస్నీ హాట్స్టార్లో లైవ్ ఉంటుంది, అది నా వల్ల కాదు, అంత టైం ఉండదు, ఓపిక లేదు. కేవలం స్టార్మాలో రాత్రి 9:30 వచ్చే 1 గంట ఎపిసోడ్ మాత్రమే చూసి నేను డిసైడ్ చేస్తానన్నమాట. సో శుక్రవారం ఎపిసోడ్ చూస్తే రేపు అప్డేట్ చేసుకుందాం. ఇక వీకెండ్లో నాగార్జున వచ్చి ఏం చేస్తాడో, ఒక వారానికి మొత్తం క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి కథ అనేసి. ఓకే, బాయ్.